దయచేసి అందరూ మోకరించి ప్రారంభ ప్రార్థన చేసుకొని పాటల ద్వారా దేవుని మహింపరచుదాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థితులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా. మరి నాయన జూలై నెలకు మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటి నీకు ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా సమస్త విషయాల్లో మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రవ్వా. పాటలు పాడే బిడ్డలను మీరు బలపరచండి, వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మాధ్వర్యంలో ఆరాధన అంతటినీ జరిగించండి. ముఖ్యంగా ప్రవ్వా, రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు నడిపించమని వేడుకుంటున్నాను ప్రవ్వా. నీ ఆత్మ కార్యములు నాయన ఈ దినం జరిగించమని వేడుకుంటున్నాం. ఈ ఆత్మకు ఏ వాక్యం అవసరమైంటున్నదో నీకు బాహుగా ఎరిగిన దేవుడు అంటున్నావు కనుక నీ వాక్యము ద్వారా మీరు మా హృదయాలను సరిచేసి మీరు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కనుచూపు మేరలునా ఏ ఆశలేని వేళ, ఈ తోచకాలులోనా నీ కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. కనుచూపు మేరలోనా ఏ ఆశలేని వేళ, ఎటు తోచకాలులోనా నీ కృంగి ఉన్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, చెదరిపోయిన హృదయం పేలగా మారిపోగా. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, చెదరిపోయిన హృదయం పేలగా మారిపోగా. పని పూర్తి చేయగా బలము లేని వేళ, పని పూర్తి చేయగా బలము లేని వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయి ఆశల సౌద్యం నా గొంతు మూగబోగా. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయి ఆశల తీరం నా గొంతు మూగబోగా. స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ, స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. హల్లెలూయా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలడు నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా
నా స్వరం వాడని ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్వేగమును రేపగా స్థిరమైన ఉజ్జీవము లోన రగిలించని నా గీతం ఆత్మలను నీవైతే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని శృతిలయలు లోపించగా విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని నా గీతం ఆత్మలడు నీవైతే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని హల్లెలూయా హల్లెలూయా నిన్ను ఇచ్చిన చోటనే మనసారా నవ్వెదా నిన్ను పడిన చోటనే పైకి ఎగిచెదా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఎక్కిన చోటని మనసారా నవ్వెదా నేను ఎక్కిన చోటని మనసారా నవ్వెదా నేను పడిన చోటని ప్రభు కొరకై నిలిచెదా నేను పడిన చోటని ప్రభు కొరకై నిలిచెదా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే
అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన ఎక్కువగా నా దేవా నా ప్రభువా అని ఉదాహరిస్తూ ఉన్నాడు. నా దేవా నా ప్రభువా. అయితే ఇందులో కొన్ని మాటలు మనం ధ్యానిస్తే 5వ వచనములో, అన్ని ధ్యానించడానికి సమయం లేదు కానీ 5వ వచనములో చూస్తే, ప్రభువా నీవు దయాళుడవు, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. ఒకటి దయాళుడు, ఆయన దయగలిగిన వాడు. ఎవరిని కూడా మరి కోపించి ఆ కోపము వారి మీద మరి శాపముగా ఉండే వరకు ఆయన ఉండడు. కోపిస్తాడు కానీ, కోపపడతాడు కానీ క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ఆయన. మనం ఉన్నామే, ఎవరైనా మనం ఒక మాట అంటే ఈ గుండెల్లో పెట్టుకుంటాం. చచ్చే వరకు కూడా ఫలానా రోజున ఫలానా ఈ మాట అన్నారే, ఈ మాట అన్నదే, ఈ మాట అన్నాడని చెప్పి మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానీ చచ్చే వరకు కూడా ఆ కోపము ఆ కక్ష గుండెల్లో వారిని చూసినప్పుడల్లా పొయ్యి రగులుకున్నట్టు రగులుకుంటా ఉంటుంది అన్నమాట అండి. మన గుండెలు రగులుకుంటాయి. వాళ్ళని మింగేద్దామా అనిపిస్తుంది. దేవుడు వారి మీద అకస్మాత్తుగా మరి ఒక ఉగ్రత కురిపిస్తే బాగుండని మనం కోరుకుంటాం. కానీ ప్రియమైన వారులారా, మనం ఎలాగుండాలో ఒక్క మాట నేను మీకు చూపించాలని ఈ భాగం బట్టి, ఆయన దయాళుడు అని ఆదికాండము ఆదినరుడైన ఆదాము అవ్వ చూడండి,
4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా, ఎక్కడ చూడండి, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొని ఉన్నాను. చాలు. అసలు అవ్వకి ఎంత కోపం ఉండాలి దేవుని మీద. దేవుడు శపించాడు. దేవుడు శపించాడు. ఆ పండు తిన్నందుకు దేవుడు శపించాడు. వేదనతో బిడ్డలను కంటావు అని స్త్రీని దేవుడు శపించాడు. ఏమ్మా, ఎవరన్నా మనం ఒకరిని శపించామనుకోండి, వాళ్ళు మనల్ని శపించినా మనము వాళ్ళని శపించినా అది మర్చిపోము. ఇది మామూలు మన శాపము వాళ్ళకి తగులుతుందో తగలదో కానీ దేవుడే దేవుడు ఆదామును అవ్వను శపించాడు. ఆయన శపించినందుకు ఆదాము అవ్వ ఎంత కోపం పెట్టుకోవాలి ఆలోచన చేయండి, పురుషులైనా స్త్రీలైనా. అవ్వ ఆ టైంలో దేవుణ్ణి మెచ్చుకుంటుంది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొని ఉన్నాను. ఆదాము అవ్వే ఉన్నారు అప్పటికే, మూడో వ్యక్తి లేరు. కానీ దేవుని దయ వలన ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది, కయీను కన్నది. మనం ఎప్పుడన్నా బిడ్డలను కన్న తర్వాత దేవుని దయ వలన నేను ఒక కుమార్తెను కన్నానని ఎప్పుడన్నా చెప్పగలిగామా? నేను మోసింది 9 మాసాలు, నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను అని మనం అనుకుంటాము, ఆలోచన చేస్తామే. కానీ దేవుని దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. దేవుడు నన్ను కరుణించాడు. దేవుడు నాకు దయ చూపాడు. శపింపబడిన ఆమె తన మనసులో పెట్టుకోలేదండి. ఆ శాపము భరించింది. 9 మాసాలు మోసి వేదనతో బిడ్డను కన్నది. కనినప్పటికీ కన్న తర్వాత ఆ బిడ్డను ఎత్తుకుని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొని ఉన్నాను. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన దయగలిగిన వాడు. ఆయన దయగలిగిన వాడండి. నీవెంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుణ్ణి ఎన్నిసార్లు మనం ఆయాసపరిచినా, దేవునికి మనము చెల్లించవలసిన కృతజ్ఞతలు చెల్లించకపోయినా, ప్రార్థించవలసినంత సమయం ప్రార్థించకపోయినా, దేవుని సన్నిధికి ఎన్నో మారులు రాకుండా తప్పిపోయినందుకు మరి దేవుడు ఆయన మన మీద శాపం పంపించాల. కానీ ఆయన నీవు దూరంగా వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రిని ఆస్తినంతా పంచుకుని తండ్రిని ద్వేషించి, ఇంటిని ద్వేషించి వెళ్ళిపోయాడు. బాగా ఖర్చు పెట్టి జల్సా చేశాడు, ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. చివరికి పైసా 10 రూపాయలు 10 పైసలు కూడా చేతుల్లో లేనప్పుడు పందులు సహవాసములో ఉన్నప్పుడు పందులకు పెట్టే ఆ కుర్తి, ఆ యొక్క పొట్టు
పందులకేసే పొట్టు మరి తాను తినటానికి ఆశపడ్డాడు. ఎందుకంటే ఆ యజమాని చాలని గంజి, అన్నం కాదు, గంజి పోసేవాడు. ఆ గంజి వానికి సరిపోయేది కాదు. ఎంతో సుఖముగా బ్రతికిన వాడు గంజి నీళ్లతో తాను కాలం గడుపుకోలేక ఆ పందులకు పెట్టే ఆ పొట్టు, ఆ పందులతో పాటు ఇతడు ఆ పొట్టును తినటానికి ఆశపడినప్పుడు పందులు ఏం చేసినాయండి? అక్కడ క్లియర్గా చెప్పాడు. ఆ పందులు అతన్ని తోసేసాయంట. తోసేసాయి. మాకు పెట్టిన పొట్టు ఆహారం నువ్వు తింటావా అని చెప్పి ఆ కుమారుని తోసేసినాయి. అప్పుడు సిగ్గుపడి అంత దూరం వెళ్ళి, అయ్యో నా పరిస్థితి ఎలాగుంది, నేను రాజకుమారుని కదా, ఎంతో మరి చక్కగా ఉండవలసిన వాణ్ణి, నా తండ్రిని కాదని నేను దూరంగా వచ్చేశాను. నా తండ్రి ఇంటి వద్ద అనేకులకు కూలివాండ్రకు సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేను ఇక్కడికి ఆకలితో చచ్చిపోతున్నానని అవన్నీ ఆలోచన చేసుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్తాను. క్షమించకుండా పోతాడా? అయినందుకు కొడుకుగా కాదు, నీ కూలివానిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని బ్రతిమాలి కాళ్ళ మీద పడతానని చెప్పి తాను తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడండి. తండ్రి అంత దూరంలో ఉన్న ఆ కుమారుని గుర్తుపట్టి, వాడంత దూరంలో ఉండగానే, ఏమండి తండ్రి ప్రేమ చూడండి, పరిగెట్టుకుని వెళ్ళి, వాడు ఎలాగున్నాడంటే మురికి బట్టలు, గడ్డం మాసిపోయింది, జుట్టంతా మాసిపోయింది. ఈనాడు చాలామంది యవనస్తులు అదేంటో ఈ తప్పిపోయిన కుమారునికి, వాళ్ళని చూడగానే తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం వస్తాడు. జుట్టంతా పెంచేసుకొని, గడ్డం అంతా పెంచేసుకుని, ఏమంటే అదో స్టైల్ అంట. ఎవడో సినిమా యాక్టర్లలో ఎవరో చేస్తే ఇక్కడ వీళ్ళు తప్పిపోయిన కుమారుడు వలె వాళ్ళకి ఎందుకు వచ్చిన కర్మ, చక్కగా గడ్డం వేసుకుని క్షౌరం చేయించుకొని చక్కగా ఉంటే ఎంత అందంగా ఉంటారు. ఈ తప్పిపోయిన కుమారుడు గడ్డము పెంచేసుకుని, ఈ మోకాళ్ళ దగ్గర చింపేసుకుని, ఏమండి అక్కడక్కడ మాస్కులు వేసుకుని, ఇదంతా లోకాచారం. అలాంటి పరిస్థితుల్లో ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉంటే తండ్రి దయగలిగిన వాడు, ఆయన దయగలిగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. పరిగెట్టుకుని వెళ్ళి, వాడు ఇంకా అంత దూరంలో ఉండగానే కుమారుని కౌగిలించుకుని, ఎత్తుకోలేదు కానీ ఎత్తుకున్నంత పనిచేసి తీసుకుని వచ్చి తన ఇంట చేర్చుకుని క్షౌరం చేయించి, ఏమండి చక్కగా మరి తలస్నానం చేయించి, కొత్త బట్టలు కుట్టించి, చేతికి ఉంగరం తొడిగించి, మంచి విందు చేసి, స్నేహితులందరినీ పిలిపించి గొప్ప విందు చేశాడు. అది తండ్రి ప్రేమ. దయగలిగిన వాడు ఆయన. మన పరమ తండ్రి, ఈ తండ్రికే ఇంత ప్రేమ ఉంటే మన పరమ తండ్రి ఎటువంటి వాడంటే దయగలిగిన వాడు ఆయన. ప్రతి రోజు నీకు దయ అనే కిరీటాన్ని నీ మీద పెడుతూ ఉన్నాడు. నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుని సన్నిధికి వచ్చినందుకు నాకేమొచ్చింది, దేవుని సన్నిధికి వెళ్తే నాకేమొచ్చింది అని నీవు అనుకోవచ్చు. దేవుని సన్నిధికి ఒక్కరోజు నీవు దేవుని సన్నిధికి వస్తే ఆయన 1000 దినాలు నా సన్నిధికి వచ్చినట్లుగా ఆయన ఊహిస్తాడనమాట అండి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు దేవుడు.
కనుక నువ్వు ఒక్క దినములో కొద్ది గంటలు ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే ఆయన నిన్ను చూస్తాడు. నీవు ఆయనను గమనించకపోయినా నా కుమార్తె వచ్చింది, నా కుమారుడు వచ్చాడు ఏమండి, ఆ తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి ఎలాగో ఎదురు చూస్తున్నాడో అలాగా మన కొరకు మన పరమ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా చెంతకి ఎప్పుడొస్తాడా, నా చెంతకి ఎప్పుడొస్తుందా, నేను దీవించాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ కీర్తనాకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. 2. మూడవది కృపాతిశయము గలవాడు. ఏమండి, ఆయన కృపాతిశయము గలవాడు. మూడవది ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, నీవు మొర్రపెట్టిన ఎడల కృపాతిశయము గలవాడు ఆయన. నాలుగవది ప్రభువా నీవు మహాత్యము గలవాడు. ఆయన మహాత్యము వర్ణింప శక్తి కానిది. ఆయన గొప్ప మహాత్యము కలిగిన వాడు ఆయన నీ ఎడల, నీ కుటుంబము ఎడల. తర్వాత 5వది ఆశ్చర్య కార్యములు చేయువాడు. నీ పట్ల ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఎప్పుడు చేస్తాడండి? ఆయన చెంతకు వచ్చి ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు ప్రభువు నీ పట్ల ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తాడు. నీవే అద్వితీయ దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడండి? అద్వితీయ దేవుడు. దేవతలందరికంతా కిందే వ్రాశాడు. ఏమండి, దేవతలందరికంటే గొప్ప ఏమండి నీ కార్యములు సాటైన కార్యములు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు. నీ నామము గణపరచుదురు. ఏమండి, ఈ రకంగా దేవుని నామమును ఈ కీర్తనాకారుడు దావీదు హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన దేవుడు అందరి దేవుళ్ళ లాంటి వారు కాదు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. నీవు దయగలిగిన వాడు, నీ ఎడల దయ చూపేవాడు ఆయన. నీవు దయ పొందే అర్హత నీవు సంపాదించుకుంటే దావీదు సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకుని దేవుని దయకు పాత్రుడిగా ఎంచబడ్డాడు గనక మరి దావీదును దేవుడు సదాకాలము తన యొక్క సింహాసనమును ఆశీర్వదించాడు. ఈనాటికి దావీదు యొక్క వంశము భూమి మీద ఉన్నది అంటే ఏమండి, దావీదు ఎన్నిక లేనివాడండి, ఎన్నిక లేనివాడు. ఆయన జననమును చూస్తే మరి ఆశ్చర్యం కలుగజేస్తుందటండి. యూదా గ్రంథములో ఆయన జననము గురించి వ్రాయబడింది. తల్లి హెబ్రీయురాలు అయితే ఎవరు మోయాబీయురాలు తల్లి. తండ్రి అయితే ఇశ్రాయేలీయుడు. ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నందుకు దావీదు యొక్క తండ్రి సన్హెద్రిన్ సభలో ఒక పెద్ద సన్హెద్రిన్ సభలో 70 మంది ఆ పెద్దలు ఉంటారు. ఇశ్రాయేలీల్లో ఏది సమాధానము, ఎక్కడ సమాధానం తీర్చారు, ఎక్కడ కొట్లాటలు జరిగితే అక్కడ వాళ్ళు సమాధాన పరుస్తారు. వారు ఏదైనా ఒక విషయాన్ని వారు మరి నిర్ణయించారంటే అది తప్పనిసరిగా నెరవేరుస్తారు ఇశ్రాయేలీలు. అటువంటి సమాజంలో ఇతడు పెద్దగా ఉన్నందుకు మరి
అతనికి ఒక రూమర్ వినబడింది. ఇతడు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా, ఈ సన్హెద్రిన్ సభలో ఇతడు ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఒక రూమర్, అంటే ఒక మాట పైకి వచ్చింది. ఆ మాటకి దావీదు తల్లి విని, నేను మోయాబీయురాలను కదా, అన్యరాలును, నన్ను బట్టి నా భర్త ఆ సన్హెద్రిన్ సభలో నుండి వెలివేయబట్టము నాకు ఇష్టం లేదు గనక నేనే దూరంగా వెళ్ళిపోతానని చెప్పి అప్పటికే గర్భవతి అట్టాడు దావీదు. ఇంకా గర్భంలో ఉన్నాడు, తల్లి గర్భంలో. ఆమె అరణ్యములో దూరంగా పారిపోయిందట, ఎవరు లేని చోట. అయితే అక్కడికి ఆ నొప్పులు వచ్చినాయంట. ఆమెకు నొప్పులు వస్తే అక్కడ ఎవరూ లేరు. ఆమెకు తల్లికి సహాయం చేసేవారు ఎవరు లేరు. అటువంటి టైంలో ఆ దావీదు అనాదిగా పుట్టాడటండి. 81వ కీర్తనలో చెప్తే, నా పుట్టుక ఒక వింత అంటాడు. నా పుట్టుక ఒక వింత. నిజమే, అందరూ చక్కగా మరి హాస్పిటల్లోనూ, లేకుంటే మంత్రశాలల ద్వారానో, లేకుంటే ఆ గ్రామంలో పెద్దల అవ్వల ద్వారానో ఎలాగో కాన్పు వేయించుకుంటారు. కానీ ఆమెకు ఎవరూ లేరు. ఆ టైంలో దేవుడే దేవుడు ఆమెకు సుఖమైన కానుపునిచ్చాడండి. అందుకే అంటాడు, నా జన్మ ఒక వింతైనది. చూడండి, ఆ కీర్తనలోనే రాయబడి ఉన్నది, నా జననము వింతగా ఉన్నదే అని చెప్తాడు. కనుక అతడు తండ్రిని ఎరుగడు, అక్కడే పెరుగుతాడు అరణ్యములో. ఇక తండ్రి నా కుమారుడు అనాదిగా విడిచిపెట్టకూడదని వానికి గొర్రెలు కొన్ని తీసి అప్పగించినప్పుడు ఆ చిన్ననాటి నుండి ఆ గొర్రెలను కాసుకుంటూ అరణ్యములో ఉండే ఆ దావీదును దేవుడు ఏర్పరచుకొని మరి రాజుగా అభిషేకించి గొప్ప సింహాసనాన్ని దావీదుకు దేవుడిచ్చాడంటే ఇది దేవుని దయ. దేవుని దయ. మన ఎడల కూడా ఆయన దయ చూపువాడై ఉన్నాడు. అందుకనే నీవు దయాళుడవు నాయన అని చెప్పి ఆ కీర్తనలో దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము కూడా మన ప్రతి క్షణము కూడా ఆ దయాళుని మనము వేడుకుంటూ ఆయనకు మొరపెట్టుకోవాలి. ఇలాగూ చదువుతూ ఉంటే 13వ వచనములో ఒక మాట కనబడుతుంది, ప్రభువా నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుడు కృప అధికమైనది. ఎంత అధికమైనదంటే భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా ఆయన కృప మన ఎడల చూపుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, మనము దేవుని కృపలో ఉండాల. దేవుని కృపలో మనం ఉంటే దేవుడు సదాకాలం నిన్ను మరి కాపాడుతూ, నీ కుటుంబాన్ని కాపాడుతూ, నీ బిడ్డలను కాపాడుతూ నిన్ను హెచ్చించువాడై ఉన్నాడని చెప్పి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇష్టపడిన వాక్యము ప్రతి వారి హృదయములో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ నీ వైపు చూడగలిగే కృప దయచేయండి. కుటుంబముగా నీ సన్నిధికి వచ్చి
నిన్ను ఆరాధించుకునే కృప దయచేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, పలహారం పంచిపెట్టిన బిడ్డలను దీవించండి. అలాగనే కానుకలు, కృతజ్ఞత కానుకలు, మరి దశం భాగములు ఏమైతే పట్టుకొచ్చి నీ సన్నిధులు సమర్పించినారో వారికి 30 60 100 ప్రతిఫలం ఇచ్చి మీరు ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనమందరం లేచి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఈ యొక్క ఆరాధన శక్తిని ముగించుకుందాం. రాజా నీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. రాజా నీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. శుభము శుభము శుభము. ఆమేన్ ఆమేన్. స్తోత్రించుము నిన్ మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నేర్పు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.